నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తిగా వస్తుండడంతో వరంగల్లో ఈ నెల 27వ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది. ఇందుకోసం లక్షలాది మంది జనాలు అక్కడికి రావాలని జన సమీకరణ కావాలని కూడా ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు నేపథ్యంలో నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇక అధినేతతో పాటు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేంది, హరీష్ రావు కూడా ఎక్కువగా జనాలు రావాలి, ఇక్కడ పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేయాలి, తద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక మెసేజ్ని ఇచ్చేలాగా మాత్రం ఈ యొక్క సభకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. దీనిలో భాగంగా ఇక జన సమీకరణ లక్ష్యంగా కూడా ఆయా నేతలకు కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా టార్గెట్లు కూడా ఇచ్చింది. ఈ సందర్భంలో నియోజకవర్గాల్లో ఇక స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయితేంది పార్టీ అధ్యక్షుల సమావేశంలో భాగంగా అక్కడ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేతల మధ్య ఆధిపత్య పోరు, అలాగే ఏదైతే వాళ్ళ మధ్య అంతర్గత కలహాలు కూడా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని చాలా కాన్స్టిట్యున్సీలో ఇద్దరు నేతలకు ద్వంద్వ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో అది కాన్స్టిట్యున్సీలో గొడవ వాతావరణం కొంతకాలంగా కొనసాగుతుంది. సరే, అధికారంలో ఉన్నప్పటి నుండి కూడా ఈ సమస్య ఉన్నది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది. అక్కడ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన అభ్యర్థి ఉంటే అక్కడ గెలిచిన వేరే పార్టీ నుండి గెలిచిన అభ్యర్థిని కూడా వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు. ఆ చేర్చుకోవడం వల్ల పాత కొత్త మధ్య కూడా కొన్ని ఏళ్ళుగా ఆధిపత్య పోరున్నది. అంతర్గతంగా కుమ్మలాటలు కొనసాగుతున్నాయి. అది కోల్డ్ వార్గా కొనసాగుతుంది. నువ్వురు గప్పిన నిప్పులా ఉన్న ఆ పరిస్థితి ఎన్నికల్లో కనిపించి బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో అది కూడా ఒక కారణంగా కూడా చెప్తుంటారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు తాజాగా ఈ వరంగల్ సమావేశం నేపథ్యంలో ఈ సభ కోసం జన సమీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ సన్నాహక సమావేశంలో భాగంగా నేతల మధ్య ఆధిపత్య పోరు, వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ అనేది అక్కడ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. ఇది పార్టీపై, సభపై పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్యే ఉంటున్నాడు, అక్కడే అదే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీ ఉంటున్నారు, మళ్ళా అక్కడే మాజీ ఎమ్మెల్యే ఉంటున్నాడు, అక్కడ పార్టీ అధ్యక్షులు ఇంకోరు ఉంటున్నారు. వాళ్ళ మధ్య వాళ్ళకు అధిష్టానం కూడా సమాన ప్రాధాన్యతనివ్వడంతో అసలు సమస్య ఇక్కడ వస్తుంది. పూర్తి స్థాయిలో ఒకరికి అవకాశం ఇవ్వడంతో, ఇద్దరిని సమానంగా చూడడంతో అది ఇక వాళ్ళు ఒకరి మధ్య ఒకరు కుమ్మలాటలు, క్యాడరు అనేది సమస్యగా మారిపోయింది. ఈ నేతల మధ్య సమస్య పార్టీకి ఇబ్బంది అవుతుంది. అసలు క్యాడర్ కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితి వచ్చి క్యాడర్ అయోమయంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ కనుక విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు వరంగల్ కానీ తీసుకుంటే మాత్రం వరంగల్ వెస్ట్లో అక్కడ కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ వినయ్ భాస్కర్ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నికల ముందు బీజేపీ నుండి రాకేష్ రెడ్డి అక్కడ చేరాడు. ఇద్దరి మధ్య కూడా అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు మాటల యుద్ధం కొనసాగేది, ఇద్దరు ప్రత్యర్థులాగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ కోల్డ్ వార్ కూడా పార్టీపై కూడా పడే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళకు నేరుగా మాట్లాడకపోయినప్పటికీ కూడా అక్కడ అంతర్గతంగా ఇంతకుముందు గతంలో ప్రత్యర్థులు కావడం, ఆయన వేరే పార్టీ నుండి కూడా ఈయనపై వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఒకే కాన్స్టిట్యున్సీలో ఇద్దరిని ఇవ్వడం, పార్టీ కూడా రాకేష్ రెడ్డి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ కూడా కాస్త కోల్డ్ వార్కు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పక్కనే కనుక ఆలేరు కాన్స్టిట్యున్సీకి చూస్తే మాత్రం అక్కడ కూడా గొంగటి సునీత గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, అలాగే భిక్షమయ్య గౌడ్ కూడా అదే పార్టీలో ఉన్నారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కూడా పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జనగామ విషయానికి వస్తే యాదగిరి రెడ్డి ఉండేది, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అక్కడ పల్లాకు టికెట్ ఇచ్చి అక్కడ పల్లా ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ ఆయనే ఇప్పుడు ముత్తిరెడ్డి ఒక కీలకమైన నేతనే, పార్టీ మొదటి నుండి ఉన్న వ్యక్తినే. ఇటు పల్లా అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి, కేసీఆర్కు చాలా దగ్గరైన వ్యక్తి. ఈ సందర్భంలో వీళ్ళ మధ్య కూడా కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఇక మానుకోట విషయానికి వస్తే మాత్రం మహబూబాద్లో అక్కడ జిల్లా అధ్యక్షురాలుగా మాజీ ఎంపీ కవిత ఉన్నారు. ఇక మహబూబాద్ కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. శంకర్ నాయక్ గురించి తెలిసిందే, చాలా స్పష్టంగా ఉంటాడు, చాలా యాక్టివ్గా, స్పీడ్గా ఉంటాడు. ఆయన ఏ విషయానైనా స్ట్రైట్గా మాట్లాడతాడు. ఆ రకంగా పార్టీకి ఆయన కూడా చాలా సందర్భాల్లో వివాదమైన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళిద్దరి మధ్య కూడా ఇటు కవిత వర్సెస్ ఇక్కడ శంకర్ నాయక్ కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలు ఉంది. సమావేశంలో భాగంగా సన్నాహక సమావేశంలో భాగంగా అక్కడ సమావేశ తీరుపై, అక్కడ వ్యవహరిస్తున్న పరిణామాలపై, పార్టీ తీరుపై కూడా అక్కడ స్థానికంగా ఆ మెయింటెనెన్స్ పై కూడా శంకర్ నాయక్ నేరుగానే అక్కడ మాట్లాడినట్టుగా, అక్కడ కవితపై కూడా నేరుగా వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా అప్పుడు చర్చ జరిగింది. ఇక డోర్నకల్ విషయానికి వస్తే డోర్నకల్లో ఇద్దరు ప్రత్యర్థుల్ని ఒకే పార్టీలో చేర్చారు.
ఇటు సత్యవతి రాథోడ్ మొన్ననే ఎమ్మెల్సీగా పదవి అయిపోయింది, ఆమె మాజీ మంత్రి కూడా. అక్కడే రాజకీయ భీష్ముడు, అక్కడ పెద్ద సీనియర్ నేత అక్కడ రెడ్డి నాయక్ ఉన్నారు, ఆయన మాజీ ఎమ్మెల్యే. ఒకే కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కూడా కీలకమైన వ్యక్తులే, పార్టీకి ఇద్దరు కూడా అవసరమైన వ్యక్తులే. వీళ్ళిద్దరు ఒకే దగ్గర ఉండడం ద్వారా, అలాగే సత్యవతి రాథోడ్ గారు కూడా నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ నుండి నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించడం కూడా అక్కడ పార్టీలో కూడా రెండు వర్గాలకి ఇప్పుడు సమస్య తెరపైకి వస్తుంది. ఇక పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో కాస్త చెప్పినప్పటికీ కూడా నెక్స్ట్ ఆమె అక్కడ పోటీ చేసే కోణంలో, అలాగే క్యాడర్ను కాపాడుకునే కోణంలో, ప్రజల్లో ఉండే కోణంలో ఆమె ఫీల్డ్కి వెళ్ళడం ద్వారా త్వరలో ఇక మరోసారి రెడ్డి నాయక్ వర్సెస్ సత్యవతి రాథోడ్గా మరి వార్తలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక నల్గొండ విషయానికి, ఇంతకుముందు మనం నల్గొండ ఆలేరు గురించి మాట్లాడుకున్నాం. నాగార్జున సాగర్లోనూ అదే పరిస్థితి ఉంది. నోముల భగత్ మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు, అలాగే అక్కడ కోటిరెడ్డి ఉన్నాడు. కోటిరెడ్డి కూడా అక్కడ జిల్లా మాజీ మంత్రి, అలాగే సూర్యాపేట ఎమ్మెల్యే జయేష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో ఆయనకు సన్నిహితుడు, ఇటు పార్టీకి నోముల భగత్ కూడా అత్యంత ప్రియారిటీ కూడా ఉంది. ఈ సందర్భంలో ఇద్దరు నేతలు నాగార్జున సాగర్లో ఉండడం ద్వారా, అదే పార్టీలో ఉండడం ద్వారా వాళ్ళ మధ్య కోల్డ్ వార్ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇలా చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. షాద్ నగర్ అయితేంది, కల్వకుర్తి అయితేంది, ఇక జిల్లాల విషయం చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితికి వచ్చింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ మన జిహెచ్ఎంసీ పరిధిలో కుత్బుల్లాపూర్ ఉంది. కుత్బుల్లాపూర్లో వివేకానంద గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ శంభుపూర్ రాజు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ఆయనకు పార్టీలో అత్యంత కీలకంగా, అత్యంత కేటీఆర్కి అత్యంత దగ్గర వ్యక్తిగా, కేసీఆర్ నమ్మిన వ్యక్తిగా శంభుపూర్ రాజుకు పేరుంది. ఇంకా అక్కడనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా వివేకానంద్ కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ అయితే బయటికి కనిపించినప్పటికీ కూడా కోల్డ్ వార్ చాలా స్పష్టంగా ఉంటుంది. బయట కనపడుకున్నప్పటికీ కూడా లోపల అంతర్గతంగా జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మనకి ఎన్నికల కంటే ముందు చూసినాం, ఆయన టికెట్ కోసం చాలా మాట్లాడారు. ఆయనకు అన్యాయం జరిగిన సందర్భాలు కూడా నేరుగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలా వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం అయితే పార్టీ చేసింది. ఇలా మొత్తానికి దాదాపు చాలా నియోజకవర్గాల్లో ద్వంద్వ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వల్ల, అక్కడ వాళ్ళకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల, సమాన ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఒకరికి మధ్య ఈ కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. బయటికి ఇక ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బయటికి కనిపించకుండా జాగ్రత్త పడ్డప్పటికీ క్యాడర్ మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఈ సమస్య మరోసారి పార్టీ ఎదుగుదలపై వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ఇప్పుడు సభ ఉంది, సరే సభ అంటే జన సమీకరణ ఎట్లా ఉంటే చేస్తారు, కానీ నెక్స్ట్ అసలైన క్రతువు చాలా ప్రాధాన్యతగా అత్యంత ఎదురు చూస్తున్న లక్ష్యంగా పెట్టుకున్న స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మరి ఇదే కోల్డ్ వార్ కొనసాగుతుంది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇక బుజ్జగింపుల విషయానికి వస్తే, ఇక సరే వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి, పోతుంటాయి, తర్వాత చూద్దాంలే అంటూ నాంచివేత ధోరణి, ఎదురు చూసే ధోరణి అధిష్టానానికి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏదేమైనప్పటికీ వరంగల్ సభ నేపథ్యంలో కాన్స్టిట్యున్సీలో ద్వంద్వ నాయకత్వం ఉండడం ద్వారా ఈ ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు, కుమ్ములాటలు కూడా నేరుగా బయటపడుతున్నాయి. కొన్ని చాప కింద నీరులాగా తయారవుతుంది. అది పార్టీకి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, మరి దీన్ని దృష్టి గుర్తించిన మరి అధిష్టానం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేస్తుందా, కూర్చోబెట్టి సర్ది చెప్తుందా, లేకపోతే ఇక వీళ్ళు ఇలాగే ఉంటారులే ఎట్లయితే అట్లయిందని వదిలేస్తుందా? ఇలాంటి చాలా అంశాలు అయితే తెరపైకి ఉన్నాయి. ఒకవైపు ప్రతిపక్ష పాత్రలో పోరాటం అయితే పై స్థాయి నుండి అధికారులు అధినాయకులు కూడా పోరాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా డైరెక్షన్ ఇస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావుకి అయితే రకరకాల వాళ్ళ ఫీల్డ్ ద్వారా వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లు, పార్టీ నుండి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలాగా ఉండడంతో మరి దాన్ని ఎట్లా ముందడిగేస్తారు, దాన్ని ఎలా సర్దుబాటు చేస్తారు, ఎలా సమన్వయం చేస్తారో చూడాలి. ఇక వరంగల్ సభ నేపథ్యంలో మాత్రం పార్టీలో ప్రధానంగా నియోజకవర్గాల్లో మాత్రం ఇద్దరు నేతల మధ్య ఒకే పార్టీలో ఉండడం ద్వారా, వాళ్ళకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మాత్రం ఒక రకమైన కోల్డ్ వార్ అయితే చాప కింద నీరులా కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.